సందర్భంగా 50 మంది ప్రజానీకానికి తెలియజేయండి ఏమనగా పొలిటికల్ సినిమాకు ఇంటర్వల్ వర్కౌట్ పడింది. ఇప్పటి వరకు 3 బూతులు 6 ఛాలెంజింగ్లు, పిట్ట కథలు, కట్టుకథలు, సినిమా డైలాగులు, చిడతలు, చెక్క భజనలు, మధ్య మధ్యలో ఐటమ్ సాంగ్లు, కామెడీ కితకితలు. కాబట్టి మీరందరూ కన్నార్పకుండా మిగతా సినిమా క్లైమాక్స్ వరకు చూసేసి ఎంజాయ్ చెయ్యాలని నా యొక్క మనవో. నేను హోమ్ మినిస్టర్ని కాదు, అది క్రిమినల్ తాలూకు అదృష్టం. నారా చంద్రబాబు నాయుడు గారు కాస్త పవన్ కళ్యాణ్ గారికి హోం మంత్రి ఇవ్వండి, అల్లాడిపోతున్నాడు. తాట ఒలిసేది తెలుసు మాకు కూడా. ఈ రోజు హోమ్ మినిస్టర్ గారికి సెలవిద్దాం. పిచ్చి కుక్కల్ని కొట్టినట్టు ఈ జనసేనాలని తెలుగుదేశం వాళ్ళు కొడుతుంటే ఖబర్దార్, జాగ్రత్తగా ఉండండి. ప్రభుత్వ వ్యతిరేక కార్యక్రమాన్ని ప్రశ్నించినటువంటి ప్రతి సందర్భంలో తల్లి, చెల్లి, గొడ్డలి, లడ్డు, గుడ్డు. అర్జున్ రెడ్డి సూపర్ హిట్ కానీ రేవంత్ రెడ్డి అటర్ ఫ్లాప్. నేను గుంపు మేస్త్రినే. నాకు గాని తిక్క రేగితే తొక్కి నార తీస్తాని మళ్ళీ వార్నింగ్ ఇచ్చారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు. నమస్తే సార్, అసలు ఏం జరుగుతుందండి రాష్ట్రంలో? లా అండ్ ఆర్డర్ ఉందా అని అడుగుతున్నారు అవతల వైఎస్ఆర్సీపీ వాళ్ళు. నేను హోమ్ మినిస్టర్ని కాదు, తెలుసు కదా, అది నా పరిధిలోకి రాదు, అది క్రిమినల్ తాలూకు అదృష్టం. అంటే ఇప్పుడున్న హోమ్ మినిస్టర్ అనితా మేడం గారు సరిగ్గా పనిచేయట్లేదు, అందుకే క్రిమినల్స్ రెచ్చిపోతున్నారు అనే కదా మీ ఉద్దేశం? ఎందుకండి మాటి మాటికి అంతే మేడం గారిని అలా ఇరికించేస్తారు? నేను మీకు ఇదే చెప్తున్నాను, ఈ గుండాలందరూ కూడా తొక్కి నార తీస్తాను, ఒక్కొక్కడికి చెప్తున్నాను. అయ్యి బాబాయ్, ఇది చాలా పెద్ద వార్నింగ్. నేను చాలా కాలం సహనం పెట్టాను, 2 సంవత్సరాలు మీ గురించి ఎప్పుడు మాట్లాడాల. ఏంటండి మీరు ఎప్పుడు మీటింగ్ పెట్టినా వాళ్ళని తిడుతూనే ఉన్నారు కదా. మీరు రౌడీలాగా అవాకులు చవాకులు పేలితే పేల్తా మీరు రోడ్ల మీదకి వచ్చి సగటు మనుషులను ఇబ్బందులు పెట్టినా ఇంతమంది ఎమ్మెల్యేలు, ఇంతమంది ఎంపీలు ఉన్నారు, మీరు ఎవరు నోరు తెరవకపోతే నేను ఏం చేయని చెప్పండి మీ అందరికి? నేను రానా రోజు? ఏం చేస్తున్నారు మీరందరూ? దీపం ఉండగానే ఇల్లు చక్క పెట్టుకోమన్నారు కదండి, ఆ పనిలో ఉన్నారు వాళ్ళందరూ. మీకు పౌరుషం లేకపోతే ఎట్లా? అంటే ఇప్పుడు మీ ఎమ్మెల్యేలు, ఎంపీలు అందరూ ఎగేసుకెళ్ళిపోయి వైఎస్ఆర్సీపీ తిట్టమంటారు, అంతే కదా? ఎందుకంటే నా లాంటి వాళ్ళు మేము తెగించున్నాం ఇక్కడ. అంటే ఏం చేస్తారండి? ప్రతి వైసీపీ గుండాగడికి చెప్తున్నాను ఈ మాట. ఏంటి చెప్తారు? ఆన్ కెమెరా చెప్తున్నా. చెప్పండి చెప్పండి. మీ ప్రభుత్వం వచ్చింది అనుకుందాం, తొక్కి నారా తీస్తాను మీకు చెప్తాను. ప్రభుత్వం వచ్చేదాకా ఎందుకండి? అది ఏదో ఇప్పుడే తీసేయచ్చు కదా నారా. మీకు చెప్తున్నా కదా, 3 సంవత్సరాలు ఉంది. ఈ 3 ఏళ్ళు ఇలాంటి డైలాగ్ చెప్తూనే కానీ చెప్తారా? 3 సంవత్సరాల్లో మీకు స్ట్రింజెంట్ యాక్షన్ నేను చూపిస్తాను, మీకు గుర్తుపెట్టుకోండి. స్ట్రింజెంటో ఇన్సూరెన్స్ ఏజెంటో తర్వాత సంగతి, కానీ ముందు తమరు అర్జెంటుగా హోంశాఖ తీసేసుకొని రాష్ట్రంలో శాంతి భద్రతలు కాపాడండి సార్. ఆ పవన్ కళ్యాణ్ అర్జెంటుగా హోంమంత్రిని చేసేసి ఈ రాష్ట్రాన్ని క్రిమినల్స్ నుంచి కాపాడండి సార్ అని చంద్రబాబు గారిని రిక్వెస్ట్ చేశారు అంబటి రాంబాబు. ఈయనేటి పవన్ తరపున రికమెండేషన్ చేయడం ఏంటి అనుకుంటున్నారా? అంబటి గారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే గురుగారు, పవన్ కళ్యాణ్ గారు మాటలు విన్నారా మీరు? వైసీపీ గుండాలు, గుండాలంటే పర్లా వైసీపీ గుండాగాళ్ళు, గోండాలన్నా గోండాగాళ్ళన్నా ఒకటే కదండి. లుక్కి చెబుతున్నాడు గబ్బర్ సింగ్ లో డైలాగ్ లాగా. అంటే అక్కడ స్పేస్ లేదు, లేకన్నా ఆయనే తీసేసుకొని గోండాగాళ్ళు అనే డైలాగ్ చెప్పారు. ఇంకేమన్నాడండి పవన్ కళ్యాణ్? గుర్తు పెట్టుకోండి, మీ తాట తీస్తా. హాయ్ బాబాయ్, ఒకవేళ నిజంగానే తాట తీస్తే ఏడు సార్ మీ పరిస్థితి? మీరు తాట తీస్తే తీయించుకోవడానికి సిద్ధంగా ఉన్నావా? తాట తీయడం ఈలు కాకపోతే తొక్కి నార తీస్తాడు, అది కుదరకపోతే అరిచేతిలో రేఖలార తీస్తాడు. అసలు మీకు సిగ్గు లేదు? లేదు అనుకోండి. అసలు మీకేంటండి బాధ? బుర్ర లేదు, సిగ్గు కూడా లేదు. నేనేం చేయను చెప్పు? ఇందాకేమో సిగ్గు లేదు అన్నారు, ఇప్పుడేమో బుర్ర లేదు అంటున్నారు. ఏదో ఒక దానికి ఫిక్స్ అవ్వండి సార్. ఇంకో మాట అన్నాడండి. ఏటా మాట? నేను హోంమంత్రిగా లేకపోవటం క్రిమినల్స్ అదృష్టం. అవునంట. ఈయన హోంమంత్రిగా ఉంటే క్రిమినల్స్ అందరూ దురదృష్టవంతులు, అందరిని కొట్టి పడేసేవాడు, అందరినీ జైల్లో పెట్టేసేవాడు. అదేగా మీ అభిప్రాయం? అంతే కదా. అంటే ఇప్పుడున్న హోంమంత్రి ఏం పనికి మాలిందని నాకు అర్థం కాల. ఏటి అంత మీనింగ్ ఉందేటి అందులో? అది అసమర్థురాలా అన్నట్టే కదా. నేను ఒక మాట చెబుతా. చెప్పండి చెప్పండి. అయ్యా నారా చంద్రబాబు నాయుడు గారు, ఐఎమ్ రిక్వెస్టింగ్ యూ. ఇది రిక్వెస్టా డిమాండా? డిమాండ్ అనుకో. సరే, మీ డిమాండ్ ఏంటో చెప్పండి. కాస్త మా పవన్ కళ్యాణ్ గారికి హోంమంత్రి ఇవ్వండి, అల్లాడిపోతున్నాడు. ఇప్పుడు హోంశాఖ ఇచ్చేస్తే ఏడు చేస్తాడు? హోంమంత్రి ఇస్తే అందరిని కంట్రోల్ చేసేస్తా అంట. అంటే అనిత గారు కంట్రోల్ చేయట్లేదంట. పాపం
అనిత గారు కంట్రోల్ చేయలేకపోతుందంట. మరి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారికి ఇస్తే కాస్త ఇవ్వండి హోంమంత్రి, ఇస్తే అందరిని కంట్రోల్ చేసేస్తాడు. అనిత గారితోనే కంట్రోల్ కాకపోతే ఇక పవన్ కళ్యాణ్ గారితో ఏం కంట్రోల్ అవుతుంది సార్? అయినా హోంశాఖ అంటే బాగా కామెడీ అయిపోయిందండి అందరికి. వైఎస్ఆర్సీపీ వాళ్ళు నన్ను తగులుకుంటే మీరు ఏం చేస్తున్నారు, మీకు రోషం లేదా అని జనసేన ఎమ్మెల్యేలు ఎంపీలపై పవన్ కళ్యాణ్ సీరియస్ అయిపోయాడు. వెంటనే ఒక ఎమ్మెల్యేకు రోషం, ఆవేశం, ఆగ్రహం కట్టలు తెంచుకొని ఏకంగా మాజీ సీఎం జగన్ గారి గురించి ఇష్టం వచ్చినట్టు మాట్లాడాడు. దానికి కౌంటర్ ఇవ్వడానికి రాస్మల్ గారు రెడీగా ఉన్నారు అక్కడ. నమస్తే అన్న, ఆయన ఎవరో పంతం అంట, ఏమన్నారు విన్నారా మీరు? ఏం పంతం? నీకేమైనా రొంతం అర్థం పడతాం ఉందే పంతం నీకు? ఉంటే అలా ఎందుకు మాట్లాడతారన్నా? నీ రాజకీయ జీవితమే అంతం. అసలు ఏమన్నాడన్నా ఆ పంతం? దమ్ముందా జగన్కు, ధైర్యం ఉందా? ఏంద్రని పాసుగులా? పవన్ కళ్యాణ్ గారు క్లాస్ తీసుకోగానే బీపీ పెరిగిపోయినట్టుంది పంతం గారికి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు పవన్ కళ్యాణ్ అని ఆ తర్వాత ఒక్క మాట ఎక్కువ మాట్లాడితే నేలకు చీరేస్తా అన్నాడు. అవునంట, బీపీ ఇంకా తగ్గనట్టుంది. నీ పవన్ కళ్యాణ్ అనే మాటలు ఏంటయ్యా మమ్మల్ని? ఏమన్నారు సార్ ఆ పవన్ కళ్యాణ్? చెప్పాలా? అది చెప్పండి సార్, చెప్పకపోతే ఎలాగా? ఆ నా కొడుకు, ఈ నా కొడుకు, తోలు తీస్తా, తాట తీస్తా, అయ్యి బాబాయ్, నార తీస్తా, అమ్మమ్మమ్మమ్మో, చెప్పులతో కొడతా, గుండా నా కొడుకల్లారా, ఇన్నేసి మాట్లాడినాడా పవన్ కళ్యాణ్? ఏం పంతం? ఇన్ని కరెక్ట్ మాటలేనా? కరెక్టా తప్ప అని పంతంకేం తెలుసన్నా? మరి పవన్ కళ్యాణ్ ఒక మాట మాట్లాడితే నువ్వు నేలకు వచ్చానంటివే. మరి ఇన్ని మాటలు మమ్మల్ని వైసీపీ ఎమ్మెల్యేలు మాట్లాడితే మేమేమేం కోయాలి మిమ్మల్ని? మీరు కూడా నాలుగు కోస్తాం అని ఓ వార్నింగ్ ఇచ్చేయండి. నాలుగు ఒకటి వచ్చి సరిపోదు, మరి ఇంకేం కొత్తారు? ఇంకా కొయ్యాల్సి శానాడాయి. మీ పార్టీ నాయకులు తాట తీస్తా అన్నాడు సార్ పవన్ కళ్యాణ్ గారు. తాట ఒలిసేది తెలుసు మాకు కూడా. తాట తీయడం ఒక్కటే కాదు, నార కూడా తీస్తాడంట. ఏంది మీ పవన్ కళ్యాణ్? ఏంది? ఎర్రజెండా అన్నాడు, కాషాయం కప్పుకున్నాడు. అది వర్కౌట్ కాలేదని ఈ రెండు పుచ్చుకున్నాడు. చెగువీరా పేరు చెప్పినాడు, బానిస బతుకుతున్నాడు. ఇదిగో రాజమౌళన్న, మీరు ఇలా రెచ్చగొడితే ఆయన స్ట్రింజెంట్ యాక్షన్ తీసుకుంటాడు, ఆ తర్వాత మీ ఇష్టం. పవన్ కళ్యాణ్ గారు చదివిన 2 లక్షల పుస్తకాల మీద రీసెర్చ్ చేసి అసలు విషయం బయట పెట్టారు జడ శ్రవణ్ కుమార్ గారు. ఆ పుస్తకాల్లో దాగున్న రహస్యం ఏంటో కనుక్కుందాం. నమస్తే సార్, పవన్ కళ్యాణ్ గారు స్పీచ్ విన్నారా మీరు? నీ ఎమ్మెల్యే రేప్ చేశాడని ఒక ఆడపిల్ల కేసు పెడితే కనీసం అతని పార్టీ నుంచి సస్పెండ్ చేయి, నీవు ఆడపిల్లల భద్రత గురించి మాట్లాడే నైతిక అర్హత ఉందా? ఉంది కాబట్టే మాట్లాడుతున్నాడు. నీవా ఈ రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రివి? ఆయనే కదండి ఉప ముఖ్యమంత్రి. నీవు చెప్తే మేము వినాలా? వినకపోతే తొక్కిన ఆరదెత్తాడు. సంబా రాసుకో అనగానే రాసుకోవాలా? రాసుకోకపోతే తాట తీస్తాడు. ఏటనుకుంటున్నారు? మిమ్మల్ని నమ్ముకొని రోజు బావుబామని మీడియాలో మాట్లాడుతాను. ఒక్కొక్కడికి బడిత పూజ జరుగుతుంది 2029 తర్వాత. అంత లేదు, తమ వాళ్ళ మీద ఈగ కూడా వాళ్ళకుండా చూసుకుంటారు నాగబాబు గారు. నాగబాబు అక్కడ కూర్చొని జబర్దస్త్ స్కిట్లు వేసుకుంటా ఉంటాడు. అంటే ఏంటి మీ ఉద్దేశం? ఆయన రాడా? ఆయన ఏం రాడు. ఆయన రాకపోతే పవన్ కళ్యాణ్ వస్తాడు. పవన్ కళ్యాణ్ అసలు ఆంధ్రాలోనే కనపడ్డు. ఆంధ్రలో కాకపోతే తెలంగాణలో ఉంటాడు కదా. ఇప్పుడు తెలంగాణ వాళ్ళు కూడా తంతారు కాబట్టి ఇంకేదో ఒక ఊరు వెళ్ళిపోతాడు ఆయన. ఇదిగో జడగారు, ఇలా ఎకసెక్కలు ఆడితేనే ఆయన కోపం వస్తుంది. చేతి గీతలు అరగదీస్తాడు. అయ్య బాబోయ్, మోకాళ్ళ చెప్పులు ఎరగొట్టి ముందు కూర్చోబెట్టాడంట. ఈ వార్నింగ్లన్నీ ఆల్రెడీ అయిపోయాయి సార్. ఇంతవరకు ఒక్కరి అరసేతి గీతలు కూడా అరగదీయలేదు, ఒక్కరి మోకారు చెప్పులు కూడా ఇరగొట్టలేదు. 10వ తరగతి చదివిన నాలెడ్జ్ ఇది. 10వ తరగతి అని అలా తీసి పారేస్తారేటండి? అసలు ఆయన ఏడు చదువుకున్నారో తెలిస్తే మీరు చదివిన చదువు అంతా మరిచిపోతారా? మనమే 2 లక్షల పుస్తకాలు తిరగేసి చదివిత్తిమి. తిరగేసో మరగేసో ఎలాగోలా చదివారా లేదా? నేను ఇంతకు ముందు కూడా చెప్పిన. ఏడు చెప్పారు అంతకు ముందు? ఆయన చదివిన ఒకే ఒక్క పుస్తకం అంట, దాని పేరు 2 లక్షల పుస్తకాలు అంట. అంటే 2 లక్షల పుస్తకాలు చదవలేదా? 463 సంవత్సరాలు పడుతుంది 2 లక్షల పుస్తకాలు చదువుతాను. పౌర సమాజాన్ని కోరుతున్నా, రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నా, పవన్ కళ్యాణ్ కోరుతున్నా, హోమ్ మినిస్టర్ కోరుతున్నా. హోమ్ మినిస్టర్ అంటే గుర్తొచ్చిందండి, ఇవాళ మేడం గారిని వదిలేసారేటండి. ఈ రోజు హోమ్ మినిస్టర్ గారికి సెలవిద్దాం. సెలవు ఇచ్చారా? ఎందుకని? హోమ్ మినిస్టర్ గారు ఈ రోజు సినిమాలో లేరు. కరెక్ట్, ఎక్కడ ప్రెస్ మీట్ కూడా పెట్టినట్లేదు. అందుకని హోమ్ మినిస్టర్ గారిని నేనేం అనటంలా. అంటే ఇక్కడ నుంచి మేడం గారిని మీరేట అనరు. మళ్ళీ రేపొద్దున ఆవిడకి స్కూల్ ఉంటుంది, అందులో డౌట్ లేదు. అంటే సెలవు ఈ ఒక్కరోజేనా? ఈ రేపటి నుంచి మళ్ళీ ఖచ్చితంగా క్లాసులు ఉంటాయి. ఆ క్లాసులేవో త్వరగా స్టార్ట్ చేయండి సార్, చాలా ఎంటర్టైన్మెంట్ మిస్ అవుతున్నారు ప్రజలు.
జనసేన కార్యకర్తలను టీడీపీ వాళ్ళు కుక్కలను కొట్టినట్టు కొడుతుంటే వాళ్ళని ఏమీ అనలేక మా మీద అవాకులు శవాకులు పేలుతున్నారని పైరయ్యారు కారుమూరి వెంకటరెడ్డి గారు. నోరు జారిన పంతం కూడా వాతలు పెట్టారు. నమస్తే అన్న, ఇంక మొదలెట్టండి. ఆవు చేలో మేస్తే దూడ గట్టును మేస్తా అనే సామెత మనందరం చూసుంటాం. అవును, ఇప్పుడు ఆ ఆవు ఎవలు దూడ ఎవలు? పవన్ కళ్యాణ్ మాట్లాడే భాష చూస్తే ఎంత లేఖీతనంగా ఉంటుందో మనం చూస్తున్నాం కదా. ఇందాకే చూసాం కదా. దాన్ని చూసే వాళ్ళ ఎమ్మెల్యేలు కూడా అలానే తయారవుతున్నారు. ఏం చేశారన్న వాళ్ళ ఎమ్మెల్యేలు? వాళ్ళ ఎమ్మెల్యేల్లో ఒకడైతే 5 సార్లు అరవకుండానే అబార్షన్ చేయించాడు. అది ఆర్ట్ అంటే ఆర్టిస్టుల మీద కూడా యాక్షన్ తీసేసుకోమంటారా? నువ్వు ఎవడవరా అంటాం మేము కూడా. ఏంటి మీకు వచ్చా ఆ భాష? మాకు వచ్చా భాష అన్నా. ఏంటి ఇప్పుడు మీరు కూడా ఆ భాషలో మాట్లాడతారా ఏంటి కొంప తీసి? కానీ మాకు సంస్కారం నేర్పారు మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. అయితే ఇప్పుడు ఆ పంతానికి ఏడు సమాధానం చెప్తారన్నా? మేము కూడా ఎవడవరా నువ్వు యారా నా డాష్ గా అంటే ఎవరిని అంటారు? పంతాన్న? మిమ్మల్ని అనగలం మీ నాయకుడిని కూడా అనగలం. ఇదిగో అన్నా, మీరు ఇలా రెచ్చగొడితే మళ్ళీ ఆ పంతంకి బీపీ పెరిగిపోద్ది. పక్కన తెలుగుదేశం ముష్టెత్తే తప్ప మీకు పోటీ చేసే గతి లేదు. అంటే ఈ పంతం కూడా తెలుగుదేశం వాళ్ళు వేసిన ముష్టితోనే ఎమ్మెల్యే అయ్యాడన్నమాట. మీరు నా డాషులారా అనాల్సింది తెలుగుదేశం వాళ్ళ కదా. ముష్టి వేసిన వాళ్ళనే తిట్టమంటారా? పిచ్చి కుక్కల్ని కొట్టినట్టు ఈ జనసేనాలని తెలుగుదేశం వాళ్ళు కొడుతుంటే ఎక్కడికి పోయావా పంతం నానాజీ? ఏంటి మళ్ళీ తిరిగి కొడితే పవన్ కళ్యాణ్ ఊరుకుంటాడా ఏంటి? ఎడికి పోయారయ్యా మీ జనసేనాళ్ళు? కాపడం పెట్టించుకుంటున్నారేమో. మీ జనసేన పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళని అలగా పార్టీ అని సంకర జాతని బాలకృష్ణ అంటే ఆ తెలుగుదేశం పార్టీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి కుక్క బతుకుతున్నారు కదా మీ జనసేనాళ్ళు. అంతకంటే ఇంకేటి చేయమంటారన్న పాపం వాళ్ళని. వాళ్ళు కొట్టినా కొట్టించుకోండి, తన్నినా తన్నించుకోండి, 15 ఏళ్ళు మాత్రం వాళ్ళ బూట్లు ఏదైతే పాలిష్ చేద్దాం అంటున్నాడు కదా మీ నాయకుడు. మీరా మా గురించి విమర్శలు చేసేది? టీడీపీ వాళ్ళని ఏమీ అనలేక ఆ కోపంతా మీ మీద చూపిస్తున్నట్టున్నారు. అంతకంటే ఇంకేటి చేస్తారన్న పాపం వాళ్ళు. మాటకు మాట పంచుకు పంచు ఇవ్వడంలో పేరు నాని గారి స్టైలే వేరు. చంద్రబాబు వైఎస్ఆర్సీపీకి ఇచ్చిన వార్నింగ్ను మళ్ళీ ఆయనకే తిప్పికొట్టారు పేరు నానిగారు. నమస్తే నానిగారు. బాబు గారు మీకు వార్నింగ్ ఇచ్చారు చూసారా? ఖబర్దార్ జాగ్రత్తగా ఉండండి. ఎవడు ఖబర్దార్? మీరు ఖబర్దార్ జాగ్రత్తగా ఉండండి నారా చంద్రబాబు నాయుడు గారు. ఇది రివర్స్ పంచా? తినమరిగిన కోడి అంటే ఇల్లెక్కి కూసిందంట. అట్లా ఉంది నారా చంద్రబాబు నాయుడు గారు మీరు తీరు. ఏటన్నాడు ఆయన? జగన్మోహన్ రెడ్డి గారు దేవుడికి వంగి వంగి దండాలు పెడుతున్నాడు. తప్పే ఉంది? తప్పు లేకున్నా సరే తప్పు పట్టడంలో బాబు గారిది అందివేసిన చెయ్యి సార్. అసలు మీరు మామూలుగా మోడీకి వంగి వంగి దండాలు పెడుతున్నారు కదా. మొన్న ఆ రామ్దేవ్ బాబు గారికి కూడా అలాగే దండాలు పెట్టారు సార్. మనిషి కదా మోడీ గారు, అందులో డౌట్ ఎట్టుంది? మోడీ గారికి వంగి వంగి దండాలు పెడితే మీకు సిగ్గు లేనప్పుడు దేవుడికి దండం పెడతాకి జగన్ గారి సిగ్గెందుకు ఉండాలి? ఇదిగో నానిగారు, మీరు ఇలా లా పాయింట్లు అయ్యి లాగితే మిమ్మల్ని కూడా ఖబర్దార్ అంటారు. మరి ఆ తర్వాత మీ ఇష్టం. ఏ సినిమా అయినా సరే చివరిలో గెలిచేది హీరోనే అని అంటున్నారు గుడివాడ అమర్నాథ్ గారు. అసలు ఆ సినిమా ఏటో ఆయన్ని అడిగి తెలుసుకుందాం. అనియా ఏదో సినిమా రివ్యూ చెప్తున్నట్టున్నావు, ఏ సినిమా అది? అయిపోయింది, సగం సినిమా అయిపోయింది. ఇంటర్వెల్ కార్డు పడిపోయింది. ఏటో అప్పుడే సగం సినిమా అయిపోయిందా? 2.5 సంవత్సరాలు గడిచిపోతా ఉంది. ఇంకో 2.5 సంవత్సరాల సినిమా ఉంది కదా. వచ్చే 2.5 సంవత్సరాలు సెకండ్ హాఫ్ దద్దరిల్లిపోద్ది అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తాం. ఇంటర్వెల్ వరకు చూశారు కదా, ఇప్పుడు దాకా ఎలాగుందనియా బొమ్మ? ఈ సినిమాలో విలన్లు చంద్రబాబు నాయుడు కొడుకు లోకేష్ అనేటువంటి విషయాన్ని తెలియజేస్తా ఉన్నా. ఇంతకీ ఎలాగుంది విలన్ల యాక్టింగ్? ఫస్ట్ హాఫ్ లో ఎప్పుడు కూడా విలన్దే పై చేయి. మరి హీరో ఏడు చేస్తాడు? సినిమా చివరకు వచ్చేసరికి హీరోది పై చేయి అవుతుంది. ఏ సినిమా అయినా అంతే కదా. డిఎస్సీలో అక్రమాలు జరిగినాయి, దీన్ని ఏదో రకంగా డీవియేట్ చేయాలి. ఎలా డైవర్టింగ్ చేశారు? మేకప్ సబ్జెక్ట్ బయటికి తీసుకొచ్చారు. అదే అన్నయ్య చంద్రబాబు గారు సత్తా అండ్ టాలెంట్. సాయి కృష్ణ ఇష్యూ ప్రభుత్వం మీద ఒత్తిడి పెరుగుతా ఉంది. ఏం చెయ్యాలి అని అంటే చనిపోయిన వాడు కాపే, చంపిన వాడు కాపే అనేటువంటి మాట మాట్లాడతాడు ముఖ్యమంత్రి. మరి ఏటనుకుంటున్నారు? అలాంటివి చాలా ఉన్నాయి వాళ్ళ దగ్గర. అవసరం అయినప్పుడు ఒక్కొక్కటి వదులుతారు. ప్రభుత్వం చేసేటువంటి ప్రతి ప్రభుత్వ వ్యతిరేక కార్యక్రమాన్ని ప్రశ్నించినటువంటి ప్రతి సందర్భంలో తల్లి, చెల్లి, గొడ్డలి, లడ్డు, గుడ్డు, పిడుక్కి బియ్యానికి ఒక్కటే మంత్రం అన్నట్టు ఎక్కడికి వెళ్ళినా అదే మంత్రం చదువుతారనే వాళ్ళు. ఇదే ఈ ప్రభుత్వం గడిచినటువంటి 2.5 సంవత్సరాలుగా చేస్తున్నటువంటి కార్యక్రమం. రాబోయే 2.5 సంవత్సరాలు కూడా ఇదే పాట పాడతారు. చూస్తూ ఉండండి మీరు. ఎన్నికలకు ముందు పవన్ కళ్యాణ్ ఎక్కడికెళ్ళినా సుగాలి ప్రీతి కేసు గురించి మాట్లాడుతూ ఆవేశంతో ఊగిపోయేవాడు.
డిప్యూటీ సీఎం అయిన తర్వాత నాలుగు మడతడేశాడని తేల్చి చెప్పేశారు మాజీ మంత్రి రోజా గారు. ఇంకేటి చెప్తారో మనం విందాం. మేడం చెప్పండి. సుగాలి ప్రీతే కాదండి, అసలు అరవ శ్రీధర్ ఒక నీ ఎమ్మెల్యే, జనసేన పార్టీలో ఉన్న ఎమ్మెల్యే ఒక లేడీని లోబరుచుకొని 5 సార్లు అబార్షన్ చేసి ఆఖరికి రోడ్డు మీద కూడా అమ్మాయిని కొడితే ఇంతవరకు నువ్వు ఏం చేసావు? 3 మెన్ కమిటీ వేసాడు కదా అప్పుడు. ఎప్పుడు వాడిని సస్పెండ్ చేసావా? వాడి మీద కేసు పెట్టించావా? ఏమి చేయలేదు. క్రిమినల్ కి నేను సపోర్ట్ చేయను అన్నావు. అవును మేడం, పవన్ కళ్యాణ్ గారు క్రిమినల్స్ ను దగ్గరికి కూడా రానివ్వరు. మరి ఈ రోజు క్రిమినల్ కి సపోర్ట్ చేస్తున్నా చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం ఎందుకున్నావు? మరి ఏడు చేయమంటారా? ఆయన్ని బయటకు వచ్చే. బయటకు వచ్చి ఏడు చేయాలండి? లోపలే ఉండేవండి. సిగ్గుండాలి. అసలు రాష్ట్రంలో ఏడు జరుగుతుంది మేడం? నేను హోంమంత్రి కాదు, నా చేతిలో ఏమీ లేదంటాడు. హోమ్ మినిస్టర్ అనిత గారు ఉన్నారుగా. అనితకి హోమ్ మినిస్టర్ గా పనికిరాదని నువ్వే చెప్పావు. ఏదో ఆవేశంలో నిజం చెప్పేశారు. అయితే పనికిరాని పక్కన పెట్టి నువ్వు తీసుకోవచ్చు కదా. తీసుకొని ఏడు చేయమంటారండి? నువ్వు తీసుకొని లా అండ్ ఆర్డర్ని కాపాడు, ప్రజల్ని కాపాడు, యువతని కాపాడు. సరే, ఈయన తీసుకుందాం అనుకుంటాడు. చంద్రబాబు గారు ఈయనకి ఇవ్వాలి కదా. ఇలాంటి వాడు అసలు రాజకీయాలకే పనికిరాడు. మరి దేనికి పనికి వస్తాడు? పొలిటికల్ బఫూన్ అని చెప్పొచ్చు. డిప్యూటీ సీఎం పట్టుకొని అలా మాట్లాడడం చాలా తప్పు. నేను ఒప్పుకోను మేడం. అర్జున్ రెడ్డి సినిమా హిట్, రేవంత్ రెడ్డి సినిమా ఫట్ అని అంటున్నారు కేటీఆర్ గారు. నమస్తే కేటీఆర్ గారు, ఏంటి మధ్య మీరు బాగా స్పీడ్ పెంచినట్టున్నారు? పాలిచ్చే బర్రె నాయత పక్కకు పెడితే తన్నే దున్నపోతుంది తెచ్చుకుంటే. ఈ సామెత ఎవరి గురించి చెప్పినట్టు మీరు? రేవంత్ రెడ్డి చెప్తున్నా, కాంగ్రెస్ వాడు అందరికి చెప్తున్నా. ఏంటి చెప్తారో చెప్పండి. నేను ఓన్లీ సాఫ్ట్వేర్ అనుకుంటారు కొడుకా, నేను హార్డ్వేర్ కూడా. అయ్య బాబోయ్, అంటే మీరు పైకి కనిపించినంత సాఫ్ట్ కాదన్నమాట. ఎప్పుడు గేరు మార్చాలో మాకు తెలుసు. ఎప్పుడో ఎందుకండి, ఇప్పుడే మార్చేయండి గేరు. పోయిన 10 ఏళ్ల తిరగనైతే బీఆర్ఎస్ ఉండదు. మరి ఎలాగ ఉంటది? నేను కేసీఆర్ సార్ అంత మంచోని కాదు. అంటే ఏడు చేస్తారండి? ఒక్కొక్క కాంగ్రెస్ వానికి సినిమా చూపెట్టే బాధ్యత నేను తీసుకుంటా. ఏం సినిమా చూపిస్తారు వాళ్ళకి? ఇదివరకు ఒక సినిమా వచ్చింది అర్జున్ రెడ్డి అని, సూపర్ హిట్ సినిమా. అవును సార్, నాన్న కూడా చూసాను బొమ్మ, అది తిరిగిపోద్ది. అర్జున్ రెడ్డి సూపర్ హిట్, సూపర్ హిట్. కానీ రేవంత్ రెడ్డి అటర్ ఫ్లాప్. ఏమీ లేదా ఈ సినిమాలో? ఏమి లేదు, సినిమాలు అంతా తుస్సుపట. నాకు తెలియక అడుగుతాను, అర్జున్ రెడ్డికి రేవంత్ రెడ్డికి లింక్ ఏంటంటే? అది సినిమా, ఇది రాజకీయం. అక్కడ వీరో, ఇక్కడ సీఎం. సినిమాని సినిమా లాగా చూడాలా, పాలిటిక్స్ పాలిటిక్స్ లాగా చూడాలా, అంతే. ఎవరన్నా తనను సార్ అని పిలిస్తే నచ్చదంట, అన్నా అని పిలిస్తేనే బాగుంటుందని అంటున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. నమస్తే అన్న, మీరేమో అన్నా అని పిలవమంటున్నారు, కానీ బిఆర్ఎస్ వాళ్ళు మిమ్మల్ని గుంపు మేస్త్రి అని పిలుస్తున్నారు. నేను గుంపు మేస్త్రినే. అదేటన్నా, మిమ్మల్ని అలా అంటుంటే మీకేం అనిపించదా? నేనేం అనుకోను, నేను గుంపు మేస్త్రిని. గుంపు అంతా నాది, గుంపుకు నేను మేస్త్రి. అసలు అందరూ మిమ్మల్ని ఏటని పిలవాలి? ముఖ్యమంత్రి, సారా, గుంపు మేస్త్రా? రేవంత్ అన్నకు పిలిస్తేనే నాకు ఇష్టం. రేవంత్ అన్నకు పిలిస్తేనే నాకు ఇష్టం. ముఖ్యమంత్రిని పట్టుకొని అన్నా అంటే ఏం బాగుంటుంది సార్? నేను ముఖ్యమంత్రి అయిన కొత్తలో మా అధికారులు కొంతమంది మీ ప్రతినిధులు వచ్చి రేవంత్ అన్న అని మాట్లాడుతుంటే, సార్ వాళ్ళకి మనం సార్ అని పిలవమని చెప్పాలి అన్నారు. మరి మీరేంటన్నారు అప్పుడు? అంటే నేను చెప్పిన అట్లా చెప్తే నీ ఉద్యోగం పోతుంది మొదల. అంటే మిమ్మల్ని సార్ అని పిలిస్తే మీకు నచ్చదన్నమాట? సార్ అనో దొరా అనో పిలిపించుకుంటే పిలిచేటోడు మనుషులు అనుకుంటాడు, దొరుకుతావు కదా బిడ్డ అని. అంతే కదా. ఆయన పిలుపులో ఏముంది సార్? ప్రజలకు సేవ చేసే గుణం ఉండాలి. కానీ పోయిన వారం ఏదో బ్రేకింగ్ న్యూస్ ఉందని కవర్ చేసుకొస్తానని వెళ్ళిన మా తిరకాసు మళ్ళీ కనిపించలేదు. అడ్రస్ కూడా లేకుండా పోయాడు. మళ్ళీ ఇప్పుడు ఎక్కడున్నాడో, అతని దగ్గర ఏం న్యూస్ ఉందో కనుక్కుందాం. బాబు, ఆ తిరకాసం లైన్లో తీసుకుంటా పాలి. తిరకాసన్యా, ఏం చేస్తున్నావు నువ్వు అక్కడ? జోగన్న రెడీగా ఉండు. దేనికి? ఎక్స్క్లూజివ్ విజువల్స్ పంపిస్తా. గ్రాఫిక్ ప్లేట్లు, వాటర్ మార్కులు అన్ని రెడీ చేసి పెట్టుకో. ఏంటో ఎక్స్క్లూజివ్ విజువల్స్? లోతట్టు ప్రాంతాలు జలమయం, ఇళ్లలోకి వరద నీళ్లు, ట్రాఫిక్ అంతా జామ్, స్తంభించిన జనజీవనం. ఏంది జోగన్న అట్ట చూస్తున్నావా? అక్కడ నువ్వు చెప్పినట్టు ఏమీ లేదు, అంత నార్మల్ గానే ఉందే. ముందు చూపు ఉండేవాడు తన ముందుండేదే చూస్తాడు జోగన్న, కానీ నాలాంటి రిపోర్టరు పైకి కూడా చూస్తాడు. పైకి చూస్తాడా? పైన ఉంటారు కదా సనియా. అని పైకి చూడనా, నీకే అర్థమైద్దా? ఏమైనా కనిపించిందా? అక్కడ ఒకటి ఉంది. ఏముంది? అక్కడ కొమ్మ మీద ఒక పక్షి కూడా ఉంది.
పిట్టగూడు పచ్చికన్ను కాదు జోగన్న. నువ్వు ఆ చెట్టు కిందకు వచ్చి పక్కకు వచ్చి చూడా కనిపిస్తాయే. ఏం కనిపిస్తాయి? మబ్బులు మబ్బులు మబ్బులా? అంటే నువ్వు ఇందాక నుంచి అక్కడ నిల్చొని చూస్తున్నది మబ్బులనా? అవును జోగన్న, అవి మామూలు మబ్బులు కాదు జోగన్న, ఋతుపవనాలు. ఏం ఋతుపవనాలా ఏటో? అదిగో వర్షం ఇదిగో వర్షమే అంటున్నారు కానీ ఇంతవరకు ఒక్క సినుకు పడలేదు. జోగన్ను మాట్లాడబాక. పైన ఒక పెద్ద నల్లటి మబ్బు ఇటువైపే వస్తుందన్న. దాని వాలకం చూస్తుంటే మరికొద్ది క్షణాల్లో భారీ వర్షం పడే అవకాశం ఉంది అనిపిస్తుంది. వేసుకో బ్రేకింగ్ ప్లేట్. అంటే అక్కడ ఇప్పుడు వర్షం పట్టం లేదా? లేదు జోగన్న, ఎండగాస్తుంది. మరి లోతట్టు ప్రాంతాలు జలమయం అయిపోయాయి, ట్రాఫిక్ జామ్ అని ఇందాక ఇటు చెప్పావు కదా. ఆనబడితే జరిగేది అదే కదంటనా. ఇంకా పడలేదు కదా. ఏం జరగబోతుందో ముందుగానే ఊహించి అలర్ట్ గా ఉండాలి తిరకాసు అని నువ్వే కదన్నా చెప్పావా. అందుకని వర్షం పడకముందే వెళ్ళిపోయి గోధుకాడిని అక్కడ కాసుకొని కూకున్నావా? జోగన్న ఏంటైంది? ఇందాక పైన కనిపించిన మబ్బులులా అయ్యుల్లా ఒక పార్టీలోంచి ఇంకో పార్టీకి జంప్ చేసే నాయకుల్లాగా మెల్లగా అటు ఇటు వెళ్ళిపోతున్నావు జోగన్న. అయ్యో ఇప్పుడు ఏంటి చేద్దాం మరి? నేను ఇప్పుడు ఆ మబ్బులు అంటే వెళ్ళిపోయి ఎక్కడ వర్షం పడుతుందో కనిపెట్టి రిపోర్టింగ్ చేస్తాను. తిరగాసు ఆగు. ఏంది ఆగేదా? అక్కడ మబ్బులు వెళ్ళిపోతా ఉన్నాయా? పోనీలే, వర్షం ఇయ్యాల కాకపోతే రేపు పడుతుంది కానీ నువ్వు వర్తమానం అలా తలెత్తి ఆకాశం వైపు చూస్తే ఆ మెడలుగానే పట్టేసుకుంటాయి. ఆ తర్వాత సెలవు గెలవని నా ప్యానల్ తీస్తావు. ఇప్పుడు అల్పపీడన ద్రోణి అంటే ఏందనా? ఏమో నాకు తెలదు అనా. ఇప్పుడు కప్పల పెళ్లి చేస్తే వర్షం పడద్ది అంటారు కదా, నిజంగానే పడద్దా? అది ఒక నమ్మకం తిరకాసన్నయ్య. భారీ వర్షాలు పడి అన్ని మునిగిపోయేటప్పుడు కప్పలకి విడాకులు ఇప్పిస్తే వర్షం తగ్గిపోద్దా? ఓయమ్మో, రోజు రోజుకి నీకు తెలివి పెరిగిపోతుంది. ఇంకా చాలు ఆపు నీ రిపోర్టింగ్. అనా ఇప్పుడు కప్పల పెళ్లి చేసే వాళ్ళకి ఏది ఆడకప్ప ఏది మక్కప్ప అని ఎట్ట తెలుస్తుంది జోగన్న? ఇదిగో తిరకాసు, నువ్వు ఇంక సొల్లు ఆపకపోతే నానే ఒక కప్పను తీసుకొచ్చి దాంతో నీకు పెళ్లి చేసేస్తాను. ఏటనుకుంటున్నావా? అక్కడి నుంచి వస్తున్నా నాన్న. అయినా వచ్చినట్టే వచ్చి భలే మోసం చేసినాయా ఈ మబ్బులా. తగువెలా వస్తుంది గురువు అంటే నాకేం తెలుసురా, పిచ్చి నాయాలా అన్నాడంట వెనకటికొకడు. ఇంకేటి ఉంది, మాట పెరిగిపోయి ఇద్దరు తన్నుకు సచ్చారు. అలాగే ఉంది ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో రాజకీయం. ఈ మధ్య నాయకులు నాలుగు బాగా పని చెప్తున్నారు. ఇంకేటుంది, సినిమా క్లైమాక్స్కి వచ్చేసరికి ఎన్నెన్ని ఘోరాలు చూడాల్సి వస్తుందో ఏటో. సరే కానీ ఈ వారం కూడా ఇక్కడితో ఆపేసి వచ్చే వారం మళ్ళీ ఇక్కడే కలుసుకుందాం. మరి నేను ఉంటాను. బాయ్.